క్షీరసాగరాన్ని మదనం చేసినప్పుడు అమృత కలశాన్ని పట్టుకొని ధన్వంతరి రాగానే రాక్షసులు ఆ కలశాన్ని బలవంతంగా తీసుకున్నారు. నేను ముందు అమృతాన్ని త్రాగుతానంటే నేను ముందని రాక్షసులంతా తమలో తాము కొట్టుకున్నారు. అది చూసిన దేవతలంతా విష్ణువుని శరణు కోరారు. వారికి అభయం ఇచ్చిన దేవదేవుడు అందమైన మోహినిగా మారాడు. ఆమె ఎంతో అందంగా ఉంది. ఒత్తైన జుట్టుతో, చక్కని ముక్కు, సన్నని నడుము, కంఠం, కంకణాలు వేసుకున్న చేతులు, గల్లుగల్లుమనే గజ్జలు వేసుకున్న పాదాలు, రమ్యమైన కనుబొమ్మలు, సమ్మోహపరిచే చిరునవ్వును చూసిన రాక్షసుల మతి భ్రమించింది. ఎవరు సుందరి నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నిన్ను చూసి మా మనసులు కలత చెందాయి. ఈ అమృత కలశం కోసం మాలో మేమే గొడవ పడుతున్నాం. దీనిని నువ్వే సమానంగా పంచాలని అడిగారు. అప్పుడు మోహిని నవ్వుతూ తాను న్యాయం చేసినా అన్యాయం చేసినా ఒప్పుకుంటేనే అమృతాన్ని పంచే బాధ్యతను తీసుకుంటాననగా దానికి రాక్షసులు ఒప్పుకున్నారు. తరువాత దేవతలు రాక్షసులు స్నానాలు చేసి కొత్త బట్టలు, బంగారు ఆభరణాలన్నీ వేసుకుని తూర్పు దిక్కుగా కూర్చున్నారు. అమృత కలశాన్ని పట్టుకొని వచ్చిన మోహిని వారిని వేరువేరుగా కూర్చోబెట్టింది. దేవతలు మీలాంటి మంచివారు కారు, వారినే ముందుగా అమృతం తాగనివ్వండి రాక్షసులకు మాటలు చెప్తూ దేవతలకు అమృతం ఇచ్చింది. కొంతమంది రాక్షసులకు అది తెలిసినా ముందే షరతులకు ఒప్పుకున్నామని ఏమీ అనలేకపోయారు. వారిలో రాహు అనే రాక్షసుడు దేవతల రూపంలో అమృతాన్ని తాగాడు. అది చూసిన సూర్యచంద్రులు మోహినికి చెప్పగా సుదర్శన చక్రంతో రాహు తలను ఖండించారు. అమృతం తాగిన కారణంగా తల భాగానికి ఏమీ కాలేదు కనుక బ్రహ్మదేవుడు వానిని ఒక గ్రహంగా సూర్యచంద్రుల మధ్యలో పెట్టాడు. అలా మోహిని రూపంలో దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచడం పూర్తి చేసి గరుడ వాహనంపై ఎక్కి అందరూ చూస్తుండగానే వైకుంఠానికి దేవదేవుడు వెళ్ళిపోయాడు.